హలో అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు నాను బంగారం యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే నేను నూడిల్స్ చేస్తున్నాను అనమాట. మా కన్నయ్య మార్నింగ్ నుంచి ఏం సరిగ్గా తినట్లేదు. సో వాడు నూడిల్స్ తింటా అంటే నూడిల్స్ చేస్తున్నా. ఎప్పుడైతే నూడిల్స్ బయట నుంచి తెప్పించి తినము. కొంచెం ఆనియన్, క్యారెట్ ఇట్లా వేస్తే ఏంటంటే ఈజీగా తినేస్తాడనమాట. అందుకని ఇట్లా దాన్ని మంచిగా తరిగి చేస్తానన్నమాట. ఇది కొంచెం బ్రౌన్ అయ్యే వరకు ఉంచి పిల్లలు క్యారెట్ అట్లానే ఇస్తే తిన్నారు కదా, అందుకని ఇట్లా ఇస్తానన్నమాట. నూడిల్స్ అయితే ఫస్టే బాయిల్ చేసి పెట్టుకున్నా. ఇట్లా పూల్లాగా రావాలి, అట్లా బాగుంటాయి. ఇట్లా సాఫ్ట్గా ఉండేవి మాత్రమే తీసుకుంటా, ఎందుకంటే వాటి తింటే కొంచెం డైజెషన్ కావాలి కదా. అందుకని అరగకపోతే మళ్ళీ కడుపు నొప్పి లేస్తుంది కదా పిల్లలకి. అందుకని కొంచెం వీడియోస్ చూసే వాళ్ళు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. నేను డైలీ రొటీన్ వ్లాగ్స్ పెడుతూనే ఉన్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ మీ. ఇట్లా కొంచెం బ్రౌన్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే నూడిల్స్కి కదా. కర్రీకి అయితేనేమో గ్రేవీ కోసం అని చెప్పి కొంచెం ఎక్కువ బ్లాక్గా చూసుకుంటాం, బ్రౌనిష్ అయ్యే వరకు. ఇప్పుడు ఇందులో అయితే క్యారెట్ వేసిద్దాం. క్యారెట్ వేయగానే కలర్ అయితే చాలా బాగా వస్తుంది. పిల్లలకైతే ఇట్లా మంచిగా చేసి పెట్టచ్చు, బాగుంటుంది. నేనైతే కన్నయ్యకి ఇంట్లో చేసి పెట్టడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బయట నుంచి అయితే ఎక్కువ తేను. కొంచెం పచ్చివాసన పోయిందంటే చాలు. క్యారెట్ ఆయిల్ కూడా తక్కువ పెడుతుంది, ఎక్కువ ఏం పట్టదు అనమాట. కొంచెం ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులో నూడిల్స్ వేసిద్దాం. ఇట్లా వేసేసిన తర్వాత ఇందులోనే ఉప్పు, కారం అన్నీ వేసుకుంటే కలిపేసుకోవచ్చు అనమాట. మనం కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే మనకి నూడిల్స్ కదా అంత పీల్చుకోదు. చపాతీ అట్లాంటివి అయితేనేమో ఉప్పు, కారం కొంచెం అట్లా అన్నీ తీసుకుంటాయి, పీల్చుకోనికి ఉంటుంది. దీనికి అట్లా ఉండదు కదా. ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెమే కారం వేస్తాను, ఎందుకంటే చిన్నపిల్లలకి కదా కొంచెం కారం అవుతుంది. అంతే. ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని కలిపేసుకోవడము. మెల్లిగా కలుపుకుంటే అడగంటకుండా మంచిగా బాగుంటుంది. సౌండ్ డిస్టర్బెన్స్ రావచ్చు కొంచెం. పసుపు ఎందుకు ఎక్కువగా వేయద్దు అసలు, ఎక్కువ కొంచెం పీన్ చేసి సరిపోతుంది. క్యారెట్ వేస్తాం కదా, దాని ఎల్లో కలర్ అంతా మంచిగా ఫ్రై అవుతుంది కదా, ఎల్లో కలర్ అంతా దీనికి వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా అంతా కలిసే వరకు కలుపుకోవాలి. బయట నుంచి తెచ్చినవి అందులో ఏమేమి వేస్తారో తెలియదు, అన్నీ కలిపి ఇట్లా ఇచ్చేస్తారు సాస్లో అన్నీ. అసలు నేను ఒక్క సాస్ కూడా దీంట్లో వాడను అనమాట. ఇంకా హెల్తీగా క్యారెట్ వేసి చేసుకుంటాం కదా,
సో పైనుంచి కొంచెం కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్న అది వేసేస్తే అయిపోతుంది. ఇట్లా ఇట్లా అంత మంచిగా కలిసింది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకుందాం, తినేయడం అన్నమాట. ఇంకా ఇప్పుడు ఇదైతే మా కన్నయ్యకి ఇద్దాం. కన్నయ్య, ఇదిగో నూడిల్స్. ఇష్టమా నీకు? కాలుతుంది చూడు.